రాష్ట్రంలోనే పెద్ద సమస్య గంజాయి. ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉన్మాది మన ప్రాంతంలో అంటే ఎంత ఉచ్చం నీచం మర్చిపోతారు. కొన్ని బూతు మాటలు మాట్లాడాలి కానీ సభ్యత సంస్కారం మీడియాలో మాట్లాడుతున్నాం అడ్డొస్తుంది. ఒక ఆవు పొదుగును కట్ చేస్తాడు ఒకడు గంజాయి తాగి. తెలుసా మీకు? ఇక్కడ మన ఊర్లో అక్కడే గేదె మీద. ఓహో, ఇది ఆవు కాకుండా గేదె మీద. ఆవుది పొదుగు కోసాడు ఒకడు. గేదెని రేపు చేశాడా? ఆడు గంజాయి తాగి ఇంకా ఆడవాళ్ళు ఏం వదులుతారు? ఆడవాళ్ళు దొరక్క గేదె మీద పడిపోయాడు. సో ఇటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలన్నీ అంత దారుణంగా ఉన్నాయి. ఆవు పొదుగు కోసేటువంటి, గేదెని రేప్ చేయటువంటి, మరి అందుకనే ఈ చిన్నారి పిల్లల మీద కూడా ఈ హత్యాచారాలు జరగడానికి మూల కారణం గంజాయి. మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీస్ సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం. పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు, అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు. సో ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాను. ఈ విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా. ఉక్కు పాదం మోపాలి, ఉక్కు పాదం. నేనైతే ఐడెంటిఫై చేశా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న బడ్డీ కొట్లు పెట్టేస్తున్నారు. ఇది ఫ్లై బై నైట్ బడ్డీ కొట్ల టైప్. కోపేల స్కూల్ దగ్గర ఇంకెక్కడ 2 చోట్ల మొత్తం తీయించాను. ఆ బడ్డీ కొట్లన్నీ తీయించేశారు. గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట. వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా. అవును, అందుకనే గోపాల హై స్కూల్ ముందు లేపేశాం, ఆ దగ్గర లేపేశాం. ఇప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్. ఇప్పుడు ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడ చేరుతున్నారంట ఈ గంజాయి బ్యాచ్. ఆ శ్మశానం దగ్గర ఆ 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బైక్లు వేసుకుని. అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు, ఇది గంజాయి తాగి ఇంటికి వెళ్ళే లోపు ఆ దారి మీద గేదె దొరికితే గేదె, ఆవు దొరికితే ఆవు, ఆడలు దొరికితే ఆడలాగా ఉన్నాయి. సో మొన్న ఒక మర్డర్ కూడా జరిగింది, చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే ఇవన్నీ చేశారంట. సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి. మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు. బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అనే ఒక పట్టుదలగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు.